హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ అమ్మవారి దయ మీకు, మాకు అందరికీ ఉండి, అమ్మవారి చల్లని చూపు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే నిన్నటి వ్లాగ్ అండి. నిన్న వారాహి నవరాత్రుల్లో 5వ రోజు కదండి, పంచమి. అమ్మవారికి చాలా ఇష్టమైనది ఇదనమాట. ఈరోజు అందరూ పూజ బాగా చేసుకున్నారనుకుంటున్నాను. మీరందరూ ఎలా చేసుకున్నారనేది నాతో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. నేనైతే బాగానే చేసుకున్నాను, పర్లేదు. ఉన్నంతలో ఉదయం పూటైతే సింపుల్గా అయితే ఒక బెల్లం ముక్క పెట్టేసి అయితే అమ్మవారికి అయితే సింపుల్గా పూజ చేసుకున్నాను. సాయంత్రం పూట అయితే కొంచెం టైం పట్టిద్ది అనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తూ ఒక లైక్ చేశారంటే నాకు చాలా బూస్టింగ్గా ఉండిద్ది అనమాట. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ అందరి ముందుకు వస్తాను. ఇంక ఇలా అయితే నేను ఒక చిన్న క్లారిటీ అండి, మనకి ఇంకా ఛానల్లో కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, వారి కోసం చెప్తున్నాను అనమాట. ప్రతిరోజు ఒకే శారీ మీద కట్టుకుంటున్నారేంటి అనుకోవచ్చు. అదైతే నేనైతే అమ్మవారి పూజ వరకే ఒక సపరేట్గా శారీ పక్కన పెట్టుకున్నానండి. కొత్త శారీ కట్టుకోలేదు ఇంతవరకు. బ్లౌజ్ కూడా పూజ రోజే సోమవారం రోజు కుట్టుకున్నాను అనమాట. నేనే కుట్టుకుంటాను బ్లౌజులు కూడా, నేనే కుట్టుకున్నాను. ఇంకా ఆ రోజు నుంచే నేను వారాహి నవరాత్రులు ఆ రోజు నుంచే స్టార్ట్ చేశానండి. సోమవారం నుంచి మనకి స్టార్ట్ అయింది శనివారం నుంచి కదా, నేనైతే సోమవారం నుంచి స్టార్ట్ చేశాను. లాస్ట్ 7 రోజులకి నాకైతే వీలు కుదిరింది, ముందు కుదరలేదు. ఇంకా అమ్మవారికి అయితే సపరేట్గా పూజ వరకు అయితే ఒక దీక్షా వస్త్రం లాగైతే నేను ఆ శారీని పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఆ శారీ ఉతకను, అట్లాగే పూజ వరకు పూజలో కట్టుకుంటాను, మళ్ళీ తీసి పక్కన పెట్టేస్తాను, మళ్ళీ సాయంత్రం పూజలో కట్టుకుంటాను. ఇదండి ఆ శారీ గురించి అయితే. దీక్షా వస్త్రం అంటారు, ఒక్కొక్కరు దీక్షా వస్త్రం అంటారు. ఇంకా నేను కూడా ఒక రకంగా ఇంకా నాకు చేతైనంత వరకు అమ్మకి దీక్షగానే చేసుకుంటున్నానండి. నాకు చేతైనంత వరకు అమ్మకైతే నేను అదే చెప్పుకుంటాను. తెలియక ఏదన్నా తప్పు చేస్తే మాత్రం క్షమించమ్మా అని మనస్ఫూర్తిగా వేడుకుంటాను. నాకు చేతైనంత వరకు అయితే నేనైతే అమ్మవారికి దీక్షగానే చేస్తున్నాను అనుకుంటున్నాను. మరి ఇంకంతా అమ్మ దయండి, అమ్మకి తెలియాలి. బిడ్డలో ఏదైనా తప్పు చేసినా కానీ అమ్మ క్షమిస్తుంది కదా, నేనైతే అలాగే అనుకుంటాను. ఏదైనా తప్పు ఉంటే క్షమించమ్మా అని. నేను ఫస్ట్ సారి అండి వరాహి నవరాత్రులు చేసుకోవటం. నాకు క్లారిటీగా అన్నీ పర్టికులర్గా తెలియకపోయినా అన్నీ నేర్చుకొని చేసుకుంటున్నాను అనమాట. ఇంక ఉదయాన్నే లేచేసి ఇల్లంతా పెట్టేసుకొని స్నానం చేసేసి అమ్మవారికి అయితే పూజ కంప్లీట్ చేసుకున్నానండి. సింపుల్గా ఒక బెల్లం ముక్క పెట్టేసి నైవేద్యం పెట్టేశాను. ఇంక ఈరోజు నిన్నైతే పంచమి కదా, పంచమి రోజు అయితే అందరూ పూజ బాగా చేసుకున్నారా అండి? మీరు అందరూ ఎలా చేసుకున్నారని నాతో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. అమ్మవారికి అయితే నైవేద్యాలకి చిలకడ దుంపలు ఉంటాయి కదా, అవి పెట్టతే మంచిది అన్నారు. ఇంకా కొబ్బరికాయ కొడితే మంచిది. ఇంకా అమ్మవారికి రకరకాల దీపాల గురించి చెప్తున్నారండి. అమ్మవారికి ఎట్లా దీపాలు పెట్టుకుంటే మంచిదని. ఇంకా వాటిల్లో అయితే నాకు దొరికినంతలో నేనైతే అమ్మవారికి అయితే చేసుకున్నానండి. నాకైతే అమ్మవారికి అయితే కందదీపం అంటే చాలా ఇష్టం అంట. నాకైతే అసలు ఎంత వెతికినా కానీ కందలు దొరకలేదండి, కందగడ్డ. ఇంకా అమ్మవారికి చెప్పుకొని అంతా నీదయ్యమ్మ అని నాకున్నంతలో చేసుకుంటానని అయితే నేను అమ్మవారికి చెప్పుకొని ఇంకా నాకు దొరికినంతలో పూజ అయితే చేసుకున్నానండి. నాకైతే ఇంకా చిలకడ దుంపలు కూడా దొరకలేదండి నాకు అమ్మవారికి ప్రసాదం పెట్టడానికి. ఇంకా ఇంట్లో క్యారెట్లు ఉంటే అమ్మకి భూమిలో పండినవి అంటే చాలా ఇష్టం అంట. ఇంకా క్యారెట్లు కూడా మనకి భూమిలోనే పండుతాయి కదండి. ఇంకా నాకు ఏదైనా కానీ అమ్మకి ఎట్లాగైనా పెట్టుకోవాలని ఇంకా క్యారెట్లు నైవేద్యంగా పెట్టుకున్నాను అనమాట. ఇంకా అట్లా నా మనసుకి ఏది నచ్చితే అది చేసుకుంటానండి. ఒకళ్ళది తప్పు అన్ను, నాది తప్పు అంటే దానిలో తప్పు ఉంటే చూసుకుంటాను, లేదంటే అసలు పట్టించుకోనండి. దేవుడి విషయంలో మాత్రం నేను అసలు పట్టించుకోను అనమాట, ఎవరు ఏమన్నా కానీ. ఇంక ఇట్లా అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా వంట కూడా మొత్తం ప్రిపేర్ చేస్తున్నానండి. గోంగూర పప్పు చేశాను. గోంగూర పప్పుకి అయితే మొత్తం ప్రిపేర్ చేసి కుక్కర్లో వేసేసాను. ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది, తాలింపు వేస్తున్నాను అనమాట. క్యారెట్ ఫ్రై చేశానండి. ఇంకా క్యారెట్ ఫ్రై చేసి మా వాళ్ళకైతే క్యారేజీకి అయితే మొత్తం రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా మా అమ్మాయి అయితే పప్పు వద్దండి, ఇంక తన క్యారెట్ ఫ్రై ఒక్కటే వేసేసి క్యారేజ్ అయితే పెట్టి పంపించేస్తున్నాను. నేను చెప్పాను కదా ఉల్లి వెల్లుల్లి లేకుండా చేస్తున్నానని వంట అయితే అట్లాగే చేస్తున్నానండి. ఇంకా నేనైతే కర్రీ అయిపోగానే అన్నం కూర అవగానే ముందు ఒక బౌల్లోకి తీసైతే పెట్టుకుంటానండి నేను తినడానికి. ఇంకా అదే అమ్మకు కూడా పెట్టేసి నేను ఇంట్లో ఏది చేస్తానో అదే అమ్మకు కూడా నైవేద్యంగా పెడతానండి. ఇంకా తీసి పెట్టేస్తాను కదా, వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మకి అది నైవేద్యంగా సమర్పించేసి నేను అదే తింటానండి. ఇట్లా అయితే నాకు చేతైనంతలో నేనైతే అమ్మకైతే ఇలా పూజ చేసుకుంటున్నాను. ఇలా చేయొచ్చో లేదో కూడా నాకు తెలియదు, నాకైతే మనసుకు అనిపించింది, నేను అమ్మకి అదే చెప్పుకుంటాను. నాకు ఇట్లా అనిపిస్తుందమ్మా, నేను ఇలా చేసుకుంటున్నాను,
తప్పో ఒప్పో కూడా నాకు తెలియదు, అంతా నీ దయాని అమ్మకి చెప్పుకొని అయితే నేను ఇంకా పూజ అయితే ఇట్లా చేసుకుంటున్నాను అనమాట. ఇంకా దోశ వేసాను, టిఫిన్ చేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇదిగోండి అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేనైతే పప్పు చేస్తాను కదా, అన్నం వండాను. ఇంకా ఒక బౌల్లో తీసేసి అమ్మకైతే నైవేద్యం సమర్పించేసి ఇంకా అదే మధ్యాహ్నం నేను తినేసాను అనమాట. ఇంకెలా అయితే ఈరోజు నాకు బిజీ గడిచిపోయిందండి. పూల మొక్కలు తీసుకున్నాను. ఆ పూల మొక్కలన్నీ కుండీలో వేయడానికి నాకు కుదరలేదనమాట. తీసుకొని కూడా వారం పెచ్చే అయింది. గులాబీ మొక్కలు తీసుకున్నాను. ఇంకా అవన్నీ కిందకి వెళ్ళి మట్టి తీసుకొచ్చేసి, మాకు పక్కనే గ్రౌండ్ ఉంటుంది అనమాట. ఆ గ్రౌండ్కి వెళ్ళి మట్టి తీసుకొచ్చేసి బకెట్లు ఏవో పాత ఉంటే కుండీలు వస్తే తీసుకుందామని చూసానండి. కుండీలు మాత్రం అసలు అమ్మ రాలేదు. ఇంకా మొక్కలు అయితే పాడైపోతున్నాయి. ఇంకా అందుకని అయితే ముందు మొక్కలు నాటేసేసాను. ఆవు పేడ వేసి, ఎరువులాగా ఆవు పేడ మట్టిలో కలిపేసేసి, పాత మట్టి కొత్త మట్టి మొత్తం కలిపేసేసి, ఆవు పేడ మొత్తం తెచ్చేసి మొత్తం కలిపేసేసి ఎరువులాగైతే మొక్కలన్నీ నాటేశానండి. నాకైతే మొక్కలు పెంచుకోవడం చాలా ఇష్టం అండి. కాకపోతే నాకు ఇక్కడ అసలు వీలు అవ్వలేదు. చూసారు కదా, చిన్న ప్లేస్ అనమాట ఇంటి ముందు. ఆ చిన్న ప్లేస్లోనే ముగ్గేసుకోవాలి. ఇంకా అక్కడే చెప్పులు ఉంటాయి, ఇంక అన్నీ అక్కడేనండి. ఇంక ఇలా అయితే సాయంత్రం దాకా నాకు పని సరిపోయింది అనమాట. ఇంక సాయంత్రం స్నానం చేసి వచ్చి నైవేద్యం చేసుకొని ఆ కాళ్ళకి పసుపు పూసుకొని ప్రసాదాలుగా అమ్మకైతే పులిహోర చేశానండి. నిమ్మకాయ పులిహోర చేశాను. తర్వాత పానకం చేశాను. చెప్పాను కదా, క్యారెట్లు ఉంటే క్యారెట్లు పెట్టాను. కొబ్బరికాయ ఒకటి కొట్టాను. బెల్లం దీపం పెట్టుకున్నానండి. కంద దీపం అయితే నాకు దొరకలేదు. కంద దీపం పెట్టుకుందాం అనుకున్నాను. ఇట్లా ఉన్నంతలో అమ్మకైతే మనశ్శాంతిగా ప్రశాంతంగా పూజ చేసుకున్నానండి. నాకు ఇది దొరకలేదనే బాధపడను. ఉంటే మాత్రం సంతోషంగా చేసుకుంటాను. లేదంటే మాత్రం ఇది లేదు, ఇది చేసుకోలేకపోయానని కూడా నేను అస్సలు బాధపడండి. నాకు ఉన్నంతలో చేసుకున్న ప్రశాంతంగా చేసుకుంటాను అనమాట. మనసు ప్రశాంతంగా అమ్మని చూస్తూ అలా కూర్చుండిపోతాను. ఇదే పెట్టాలి అదే పెట్టాలని అయితే నేను అస్సలు ఆలోచించనండి. ఇలా అయితే పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. 8:30 అయిందండి నాకు పూజ అయిపోయేసరికి. ఇదిగోండి అమ్మకైతే బెల్లం పానకము, బెల్లం దీపం పెట్టానండి. ఇక తర్వాత నిమ్మకాయ పులిహోర, క్యారెట్లు, కొబ్బరికాయ ఒకటి కొట్టాను. చెప్పాను కదా, భూమిలో పండిన పంట అయితే అమ్మకి ఇష్టం అంట. అందుకని మన క్యారెట్ కూడా భూమిలో పండిందే కదా. ఇంకా నాకైతే చిలకడ దుంపలు దొరకలేదు. ఇంకా నేనైతే అమ్మకైతే ఇదే చిలకడ దుంపలు అనుకోమ్మా అని ఇదైతే నైవేద్యంగా సమర్పించానండి. నా పూజ ఎలా ఉంది, మీ అందరికీ నచ్చిందా? ఈ వీడియో ఎలా ఉంది అనేది నాతో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. మీరందరూ ఎలా పూజ చేసుకున్నారనేది కూడా నాతో తప్పకుండా కామెంట్ చేయండి. అమ్మవారి దయ మీకు మాకు అందరికీ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇలా అయితే ప్రశాంతంగా అమ్మ ముందు కూర్చొని మనసుకు ప్రశాంతంగా నిండుగా ధూపం వేసేసి అమ్మని చూస్తూ అలా కూర్చుండిపోయాను. లైట్లన్నీ ఆపేసి అమ్మ దగ్గర అయితే అలా కూర్చున్నానండి. లైట్లు ఆపేస్తే చూడండి ఎంత నిండుగా ఎంత కళగా ఉందో కదా. నాకైతే ఇట్లా చూసుకోవటం ఇష్టం అన్నమాట. మీరందరూ నిన్న పూజ ఎలా చేసుకున్నారు, పంచమి పూజ అనేది అయితే నాతో తప్పకుండా కామెంట్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో కలుద్దాం.